హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్మించిన శ్రీ బాలాజీ దేవాలయాన్ని మనం చూస్తున్నాం. ఈ దేవాలయ నిర్మాణం సుమారు 12 సంవత్సరాల పాటు సుమారు 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించడం జరిగింది. ఇది దేవాలయం మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు దేవాలయం ఈ విధంగా కనిపిస్తుంది. పై అంతస్తులో ప్రధాన దేవాలయం, కింది భాగంలో మత్స్యావతార స్వరూపం మరియు రామానుజాచార్యుల విగ్రహాలను మనం చూడవచ్చు. ఈ దేవాలయం 2009 నవంబర్లో శ్రీ చిన్నజీయర స్వామివారి చేతుల మీదుగా భూమి పూజ ప్రారంభమై దాదాపు 12 సంవత్సరాల పాటు నిర్మించిన తర్వాత ఈ దేవాలయం దాతలు మరియు ప్రభుత్వ సహకారంతో 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూర్తిగా నిర్మించారు. సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లుతున్న ఈ ఆలయంలోని ప్రధాన గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు మరియు స్వామివారికి కుడివైపున పద్మావతి దేవి అమ్మవారు, ఎడమవైపున గోదాదేవి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది స్వామివారి కోనేరు. ప్రధాన దేవాలయం వైపు వెళ్తున్న క్రమంలో మనకు మొదటి అంతస్తులో ముందుగా వినాయకుడి దేవాలయం మనం దర్శించుకోవచ్చు. తర్వాత కిందికి దిగుతున్న సందర్భంలో మనకు పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయం కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ దేవాలయానికి ఆనుకొని పక్కనే ఒక చిన్న పార్క్ మనం చూడవచ్చు. ఇక్కడ 27 నక్షత్రాల వారికి అనుగుణంగా 27 రకాల చెట్లు మరియు తులసి వనం ఉంటుంది. మరియు ఇక్కడ 3 రకాల తులసి చెట్లు ఉంటాయి. ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నిర్మించిన శ్రీ బాలాజీ స్వామివారి దేవాలయాన్ని మీరు చూశారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ